హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సైబర్ సతీష్. ఈరోజు స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానాన్ని సందర్శించాను. ఈ టెంపుల్ సికింద్రాబాద్ పద్మారావు నగర్ లో ఉంది. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎంతో శక్తివంతమైంది. ఇక్కడ కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి కార్తికేయుడు అని, మురుగన్ అని, స్కందుడు అని, కుమారస్వామి అని ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో స్వామివారిని పిలుస్తూ ఉంటారు. ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరిపించడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయి. నిత్యం ఈ ఆలయానికి అనేక మంది భక్తులు దర్శిస్తూ ఉంటారు. షష్ఠి రోజున అయితే వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మన తెలంగాణలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఇది చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం అన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామితో పాటు వినాయకుడు, శివుడు, కామాక్షి అమ్మవారు, వరదరాజ పెరుమాళ్, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, జయదుర్గ, దక్షిణామూర్తి, భైరవ స్వామి, నవగ్రహాలు మరియు నటరాజస్వామి వారి ఆలయాలు ఉన్నాయన్నమాట. ఆలయానికి వెళ్తే మీకు చాలా ప్రశాంతత దొరుకుతుంది. ప్రధానంగా పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్ ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించుకుంటుంటారు. వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి సందర్శించుకొని తమ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఈ ఆలయంలో అనేక హోమాలు జరుగుతూ ఉంటాయి. ఆలయానికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉంది. డిస్క్రిప్షన్లో అయితే వెబ్సైట్ లింక్ పెడతాను. ఈ ఆలయాన్ని తప్పకుండా మీరు సందర్శించుకోండి. ఆలయానికి పక్కనే మన హనుమాన్ ఆలయం ఉంది. చాలా పవర్ఫుల్ హనుమాన్ టెంపుల్ హైదరాబాద్లో. ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి. హనుమంతుల వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. ఈ ఆలయం కూడా సందర్శించుకోదగ్గ ఆలయం. ఇది ఫ్రెండ్స్ మన స్కందగిరి ఆలయం. ఈ ఆలయాన్ని తప్పకుండా సందర్శించి మంచి అనుభూతిని పొందుతారని ఆశిస్తున్నాను. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మీ సైబర్ సతీష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. See you with another interesting video. Take care. Bye.